తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఉమామహేశ్వరం జట్లపాలెం గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ తాడేపల్లిగూడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఆయన వెంట పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ దాసరి అప్పన్న, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరి రామప్రసాద్ చౌదరి, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మనల్ని అందరినీ ఒక కార్యక్రమం చేయమంటం జరిగింది. 2014-19 మధ్యన కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశాం. అయినా అది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళని కారణంగా మనం ఓటమి చెందడం జరిగింది. ఈవేళ ఫస్ట్ ఇయర్ ఇది. ఈ ఫస్ట్ ఇయర్లో మనం ఫలానా కార్యక్రమాలు చేసామని ఈ పాంప్లెట్ సుపరిపాలనలో తొలెడుగు ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఏమేం చేసామన్నది కూడా ఇందులో మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈవేళ మనం డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుందన్న వాళ్ళు 60% దాటి ఉన్నారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తారు. బాగుంది అన్నవాళ్ళు ఆ మిగతా వాళ్ళు బాగోలేదని ఎవరో చెప్పడంలా. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 100% బాగుంది. కాకపోతే మరి ఇక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొంతమందికి తల్లికి వందనం పడతలేదు, కొంతమందికి గ్యాస్ బండ్ రావట్లేదు, కొంతమందికి ఎలక్ట్రిసిటీ ఎక్కువ వచ్చి కొన్ని పథకాలు రావడం లేదు. అలాగే మా భూమికి సంబంధించి మరి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇలాగా ఎన్నో సమస్యలు ఉంటాయి. రోడ్లు సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఇవి చెప్తున్నారే తప్పితే ప్రభుత్వం మీద ఎక్కడా కూడా నెగిటివ్ అనేది లేదు. ఇలాగా ఆయన చిత్తశుద్ధిని శంకించలేకుండా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్లో ఏమన్నారు? 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని ఘంటాపథంగా చెప్తా ఉన్నారు. 15 ఏళ్ళు నేను మద్దతు ఇస్తానని చెప్తా ఉన్నారు. మరి ఈ రకంగా కూటమి నాయకులు అందరూ కలిసికట్టుగా వెళ్తున్నాం. అందులో మోడీ గారి ఆశీర్వచనాలతోటి భారతీయ జనతా పార్టీ మరి ఈసారి ప్రభుత్వానికి ఎంతో సహకారం, చాలా పెద్ద సహకారం ఇస్తున్నారు. ఏదైతే శ్రీనివాస వర్మ గారు గతంలో పార్లమెంట్ సభ్యులు 5 సంవత్సరాలు పనిచేసిన పనిని ఒకే సంవత్సరంలో ప్రతి కాన్స్టిట్యున్సీకి చేసి పెట్టారు. ఆయనకి తాడేపల్లిగూడ నియోజకవర్గం తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్యగా వర్ణించారు. వైసీపీ నాయకులు భాషను అదుపులో పెట్టుకోవాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి లీలావతి మాట్లాడుతూ వైసీపీ నాయకులు సభ్య సమాజం తరలించుకునే విధంగా మాట్లాడుతున్నారని, వారు పద్ధతులు మార్చుకుని గౌరవప్రదంగా మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు మహిళా ఎమ్మెల్యే మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద అనుచితంగా వ్యాఖ్యలు చేయడం, ఆమెని అసభ్య పదజాలంతో దూషించడం చాలా అన్యాయం. ఇది సభ్య సమాజం కూడా హర్షించదు. దీన్ని మేమందరం కూడా మహిళలుగా ఖండిస్తున్నాం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాల పాలనలో మహిళల మీద ఎన్నో రకాల అన్యాయాలు, అఘాయిత్యాలు జరగడం ఒక ఎత్తు అయితే, ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళే మహిళల్ని దూషించడం ఎంతో దుర్మార్గం. గతంలో స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరమ్మ, తల్లి స్థానంలో ఉన్న భువనేశ్వరమ్మని అసెంబ్లీ సాక్షిగా ఆమెని దుర్భాషలాడి అన్యాయంగా అవమానించినటువంటి చరిత్ర గల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు 11 సీట్లతో రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. అయినా సరే కనీసం జ్ఞానం లేకుండా, పశ్చాత్తాపం కూడా లేకుండా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన భాష ఎంతో అసహ్యంగా ఉంది. తెలుగుదేశం ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారిని ప్రెస్లో నీచంగా మాట్లాడడం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గుర్తించారు. వీళ్ళు వైసీపీ ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా
మహిళల్నే టార్గెట్ చేసి అందరిని కూడా ఒక నీతి నియమాలు లేకుండా మాట్లాడడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఈరోజు కూడా అదే పరిస్థితి. 151 సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11 సీట్లకే ప్రతిపక్షం కూడా లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఓడించిన పరిస్థితి ఆయన తెలుసుకోవాలి. ఇప్పటికైనా కూడా రాజకీయాలు చేయొచ్చు, కానీ హుందాగా చేయాలి రాజకీయాలు. కానీ ఈరోజు అసభ్యకరంగా మాట్లాడడం, మహిళలను చూడకుండా కూడా వాళ్ళ క్యారెక్టర్లను అనలైజ్ చేస్తూ అన్ని విధాలు కూడా ఆమెని ఒక ఎమ్మెల్యేని కూడా చూడకుండా నువ్వు దాంట్లో పిహెచ్డి చేసావు, దీంట్లో పిహెచ్డి చేసావు అని చెప్పి అసభ్యకరంగా మాట్లాడడం. ఏమయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి, గతంలో 2014 నుంచి 2024 వరకు వేమిరెడ్డి కుటుంబం మాకు దేవతలు లాంటి వాళ్ళు, మాకు వాళ్ళే దేవుళ్ళు అని చెప్పి వాళ్ళకి పాదాలకి నమస్కారం చేసిన రోజుల్లో ఆ రోజు కనబడలేదా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎలాంటిదో? ఈరోజు నువ్వు ప్రతిపక్షంలో నిల్చొని వాళ్ళు ఈరోజు అధికార పక్షంలో టీడీపీ గవర్నమెంట్లో నువ్వు ఓర్చుకోలేక ఆమె చేసే అభివృద్ధి పనులు కావచ్చు, ఆమె ప్రజల్లో మమేకమయ్యి అన్ని విధాలుగా ప్రజలకు దగ్గర అవుతున్నది చూసి నువ్వు ఓర్చుకోలేక ఆమె నీ మీద అతి భారీ విజయాన్ని, ఇంచుమించు 60,000 ఓట్ల విజయాన్ని ఆమె గెలిచింది. కానీ మీరు తట్టుకోలేక ఈరోజు ఒక మహిళని కూడా చూడకుండా అసభ్యకరమైన మాటలు మాట్లాడడం మేమందరం కూడా తెలుగు మహిళలుగా ఖండిస్తున్నాం. మాజీ మంత్రి రోజాపై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మండిపడ్డారు. నగరి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నోరు ఉంది కదా అని రోజా ఇష్టానుసారం మాట్లాడడం మంచిది కదన్నారు. కొండలు తవ్వేశారని రోజా మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎవరు కొండలు తవ్వారో తమ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఇంకా ముఖ్యంగా ఇక్కడ రోజా మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతుంది అసలు అర్థం ఉందా పర్థం ఉందా అర్థం కావట్లే ఆమెకి. అసలుకి ఇంగిద్దం కోల్పోయారా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇక్కడంట కొండలంట తవ్వేశారంట. నిజంగా పాత వీడియోలు ఉన్నాయి, 2024 ముందు వీడియోలు, ఇవాళ వీడియోలు నీకు తిరిగి చూపిస్తాం. ఆ ఊరు తీసుకెళ్తాం, ఎవరు తవ్వారు ఎవరు తవ్వలేదనేది. దాచిపెట్టి ఆస్తులు కొని ఇవాళ నీ ఆస్తులు ఎంత అనేది నగరంలో ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు 3,000 2,000 రూపాయలకి చేయి చాచిన రోజుల నుంచి ఇవాళ 2,000 కోట్ల దాకా పోయావు. 2,000 కోట్లు. ఆమె 2,000 రూపాయలకి ఏ పనినా చేసేది. మార్కెట్ లో ఉందా మాట? నాకేమో చెప్తారు. అలా అంటాను వాళ్ళు 2,000 కోట్లు పోయింది. నువ్వా నీతులు చెప్పేది? ఇంకా తిరుమన్యం అంట. నువ్వు రేపు అదే ఒక 4 రోజుల్లో అదే రోడ్డు మీద పో. అక్కడ రోడ్డు లేకపోతే నువ్వు రోడ్డు ఉంటే నువ్వు దొల్లుతావని చెప్పు. అక్కడ కానీ రోడ్డు ఉంటే నువ్వు దొల్లుతావా? రోడ్డు పడినా నువ్వు దొల్లుతావా? ఏదంటే అది నోరుంది కదా తాటి మాటలాగా మాట్లాడితే బాగోదు. అది హుందాతనం కాదు. వయసు వచ్చింది, బిడ్డలు పెద్దోళ్ళు అయ్యారు. ఇంకన్నా కూడా ఇంగితం నేర్చుకొని సభ్య సమాజం అసహించుకునేలా కాకుండా కొద్దిగా ఏదన్నా ఒక పర్లేదు అనిపించిన పని చేస్తే బాగుంటది. నోరైతే అసలు హద్దు లేదు. చేసే చేష్టలు చూస్తే వికృత చేష్టలు. అబ్బాబ్బా, నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు కూడా ఈ భూమి మీద పుడతారని అన్నట్టుగా బిహేవ్ చేస్తే అది నీకే చెల్లుబాటు అవుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు ఆశీష్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వసంతో సత్కరించారు. చాలా రోజుల తర్వాత తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. అండ్ టీటీడీ వాళ్ళు చాలా మంచి దర్శనం చేయించారు, మా అశోక్ దర్శనం చేయించారు. అండ్ ఎవ్రీ ఇయర్ వస్తాము, అలాగే ఈ ఇయర్ కూడా వచ్చాము. ఓం నమో వెంకటేశాయ నమః. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ దేత్తడి ఒకటి స్టార్ట్ అవుతుంది కొత్త తంతో, ఇంకొకటి యూవి క్రియేషన్స్ అండ్ బన్నీవాస్తో ఒకటి స్టార్ట్ అవుతుంది. దేత్తడి స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ టీం అంతా వచ్చి మెట్లెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా కవర్ చేస్తున్న మీడియా వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జగన్ పర్యటనలో మామిడికాయలు పారబోసేందుకు ట్రయల్ రన్ జరిగిందన్న మంత్రులు నాదెండ్ల అనగానే శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు ఈ డ్రామాని వ్యాఖ్య. చంద్రబాబు కూటమిని కూకటి వేళ్లతో పీకేస్తారని జగన్ బంగారుపాళ్యం పర్యటన నిరూపించింది. విమర్శలు గుప్పించిన వైసీపీ నేత బోమన కరుణాకర్ రెడ్డి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ చేనేత విభాగం చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాస్.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్ ఆశిష్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.